అవు ఓకే. అందరికీ ప్రణామాలు. నమస్కారం. ఈ జూమ్‌లో ఉన్నటువంటి ఆత్మజ్ఞానులందరికీ కూడా ప్రణామాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతసహస్ర ప్రణామాలు. అట్లాగే మా గురువు గారైనటువంటి తటవర్తి రాఘవరావు గారు, బ్రహ్మర్షి అట్లాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి కూడా ప్రణామాలు. ఇక్కడ ఈ జూమ్ నిర్వహిస్తూ జగిత్యాల ఏరియా నుంచి ప్రపంచానికి అంతటికి జ్ఞానాన్ని అందించాలనే ఆలోచనతో ఇలా సజ్జన సాంగత్యాన్ని డిజిటల్ మీడియాని ఉపయోగిస్తున్నటువంటి జ్ఞానులకు కూడా ముందుగా కృతజ్ఞతలు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. క్లియర్. కరెంట్ పోయింది. అయినా ఒక ఛార్జింగ్ లైట్‌తో నడుస్తుంది. ఓకే. ఈరోజు మనము ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము రెండిట్లో తేడా ఏంటి? అట్లాగే ప్రతి జీవి భూమి మీదకొచ్చిన తర్వాత మరణిస్తుంది. మరి మరణం ఎలా ఉండాలి? జీవించి ఉన్నంత కాలము ప్రాణి ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకుందాం. ఆత్మ అనేది మర్రి చెట్టుకు విత్తనం లాంటిదైతే, బ్రహ్మం అనేది ఆ మర్రి చెట్టు లాంటిది. అట్లా ఇక్కడ మనిషి 84 లక్షల రకాల జీవరాశుల ఆత్మ ప్రయాణం చేసిన తర్వాత మానవుడిగా ఈ భూమి మీదకి అడుగు పెడుతున్నాడు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, నేను నా జీవితకాలం ఇంత అని ఎవరు కూడా నిర్ణయించుకోలేదు. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మానవుడు కూడా నేను భూమి మీద ఇంకా ఉంటాను అనే అనుకుంటాడు. కానీ ఏ క్షణాన తన ఆయువు అయిపోతుందో అస్సలు ఆలోచించడు. మరి ప్రతి వ్యక్తి, ప్రతి జీవి సంతోషమే కోరుకుంటాడు. ఇక్కడ మనము ఈరోజు మరణం మధురంగా ఉండాలంటే, జీవితం ఆనందంగా ఉండాలి అనే విషయాన్ని టాపిక్‌గా తీసుకున్నాం. మరణం గురించి తెలుసుకుంటే, ఫస్ట్ మరణం అనగానే ప్రతి వ్యక్తికి భయమేస్తుంది. ఎందుకంటే మరణం అనేది ఈ ప్రపంచానికి నిన్ను దూరం చేస్తుంది కాబట్టి. ఏదైనా సరే తన నుంచి ఒక వస్తువు దూరం పోతుంటేనే బాధేస్తుంది. అలాంటిది అన్నిటికి దూరం తానే వెళ్తున్నానంటే ఇంకెంత బాధేస్తుంది. ఆ బాధ లేకుండా ఉండాలని పత్రిజీ మాస్టర్ తాను చెప్పినటువంటి విషయం, మరణం మధురం జననం మధురం, మరణం మధురం జననం మధురం. ఎవరైనా సరే జన్మించినప్పుడు బర్త్‌డే అప్పుడు చాక్లెట్ ఇస్తారో, మరణించినప్పుడు కూడా అలా చాక్లెట్లు ఇయ్యాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇదేంటి? ఇప్పటి వరకు ఇలాంటి గురువు దొరకలేదే, ఇలాంటి విషయాలు మాట్లాడలేదే అని చెప్పేసి ఈ విషయాన్ని చాలా బాగా తీక్షణంగా ఆలోచిస్తే అందులో నిజముంది. మరణం కూడా మనకు లాభం చేస్తుంది. చూడండి, మనం ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ఏదైనా వర్క్ పెట్టుకున్నామంటే దానికి ఒక టార్గెట్ టైమ్ ఉంటుంది. అట్లా ప్రతి జీవికి, జీవరాశికి, మానవులకు జన్మ చివరాంకంలో లభించే ఫలితమే మరణం. మరణం ఏంటి? మరణం మరో జన్మకు విరామం. మరణం సృష్టి ధర్మం, సృష్టి నియమం. మరణం లేని వారు ఎవ్వరూ లేరిక్కడ.
అయితే మరణం ఎలా ఉండాలి? మరణించేటప్పుడు శరీరం రోగాల పుట్టై రోగాలతో మరణించాలా? నీ మరణం నీకు ఏమాత్రం లాభం చేస్తుంది అనేది ఆలోచించాలి. అట్లాగే సమాజం నిన్ను చిత్కరించి తిడుతూ ఉంటే మరణించాలా? అందరూ నిన్ను గొప్పగా పొగుడుతూ ఉంటే మరణించాలా? నీ మరణం నీ కుటుంబానికి తీరని లోటు కావాలా? లేదా నీ మరణం భోగాలు అనుభవిస్తూ చనిపోవాలా? పత్రిజీ చెప్పిన విషయం, జననం మధురం, మరణం మధురం, మధురాతి మధురం అని పాడుతున్నట్టు సంతోషంగా మరణించాలా? ఇది తెలుసుకోవాలి. మరణించేటప్పుడు మనం సంతోషంగా, మధురంగా మరణాన్ని ఆస్వాదించాలంటే ముందు మనకు మరణం గురించి తెలుసుకోవాలి. మరణం ఎందుకు వస్తుంది? అందరికి తెలుసు. ప్రతి పుట్టినది, ప్రతి పుట్టిన జీవి గిట్టక మానదని ప్రతి ఒక్కరికి తెలుసు. మరణం ఎప్పుడు వస్తుంది? ఎవ్వరికి తెలీదు. తెలుసా ఎవరికైనా? మరణం ఎలా వస్తుంది? ఆ విషయం కూడా తెలియదు. అయినా మనం ఏమనుకుంటామంటే శాశ్వతంగా ఇక్కడే ఉంటామని. కోట్లు సంపాదించి చేయలేని పనులు చేస్తూ, పాపాలు, అధర్మాలు, అన్యాయాలు చేస్తూ గడించినటువంటి కోటానుకోట్లతో మిద్దెలు, మేడలు, పొలాలు, నగలు, పదవులు అందరిలో గొప్పగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటాం. అంటే లోకధనులు కావాలని ప్రయత్నిస్తాం గానీ, అక్కడ ఆత్మ ధనులు కావాలనే ప్రయత్నం ఎవ్వరు చెయ్యరు. ఎందుకోసమంటే, మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటామనే అనుకుంటాం. ఎవరైనా చనిపోతే శ్మశాన మాటకు వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే మాట మాట్లాడుతుంటారు. అయ్యో! ఇన్ని రోజులున్నాడే, చనిపోయాడు. ఎప్పుడో ఒకసారి మనకు కూడా ఈ వంతు వస్తుంది అని జెప్పేసి. ఏం చేస్తారు? అయ్యో! ఇక నుంచి అలాంటి పాపాలు చేయొద్దు. బాగా ఉండాలి. మంచివాళ్ళనిపించుకోవాలి అని అనుకుంటూ అక్కడ గడిపేసి, ఇంటికొచ్చి ఎప్పుడైతే తల మీద కాసిని నీళ్లు పోసుకొని శుద్ధి చెబుతారో అన్నీ మర్చిపోతారు. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ క్షణంలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. తాను భూమి మీద కొద్ది రోజులు ఒక అతిథిగా వచ్చి వెళ్ళిపోయేవాడని. అయినా అది మర్చిపోయి మళ్ళీ అదే పని చేస్తా ఉంటాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక చిన్న కథ. ఒక బిజినెస్ మ్యాన్ చాలా ధనాన్ని సంపాదించాడు. తాను కష్టపడి జీవితకాలం చాలా కష్టపడ్డాడు. అతని వయసు 60 వరకు చాలా కష్టపడ్డాడు. ఒక మిద్దెలే ఉంటున్నాడు. బాగా కష్టపడి కోటానుకోట్లు సంపాదించేశాడు. సంపాదించేసి నగలు, నట్రా బాగా సంపాదించేశాడు. ఆయనకు ఒక ఆలోచన ఉంది. నగరం నడిబొడ్డున ఒక పెద్ద ప్యాలెస్ లాంటి 9 అంతస్తులు, దానిపైన 10వ అంతస్తు నేను ఉండడానికి నిర్మించుకుంటానని చెప్పేసి ఒక పెద్ద ప్యాలెస్ లాంటి భవంతిని నిర్మించుకున్నాడు. ఎంత బావుందో భవంతి. అందులోని ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క దేశం నుంచి ఐటెమ్స్ తీసుకొచ్చేసి డెకరేట్ చేశాడు. ప్రతి ఫ్లోర్‌లో కూడా ఎంత బాగున్నాయో అని చెప్పేసి చాలా మందికి చూయించుకున్నాడు. ఒకసారి ఒక మహర్షిని పిలిచి, ఒక యోగిని పిలిచి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఈ ధనవంతుడు అతనికి సపర్యలు చేసి తన ఇల్లంతా చూయిస్తా ఉన్నాడు. ఒకటో ఫ్లోర్ మొత్తం చూయించాడు. రెండో ఫ్లోర్ చూయించాడు. మూడో ఫ్లోర్ చూయించాడు. 4, 5, 6 ఇలా అన్ని ఫ్లోర్‌లు చూయించాడు. 9వ ఫ్లోర్ అయిపోయింది. చివరగా తాను ఉండేటటువంటి ఆ 10వ ఫ్లోర్, 10థ్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ పోయి చూసేసరికంటే ఆ గది మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులతో, వజ్ర వైడూర్యాలతో ఎన్నో డెకరేషన్స్ ఉన్నాయి. జపాన్ నుంచి టీవీ, స్విట్జర్లాండ్ నుంచి ఐటెమ్స్,
వివిధ దేశాల నుంచి అన్నీ పెట్టేసాడు. ప్రతీది కూడా ఒక దేశం నుంచి వచ్చింది. తాను మాత్రమే ఆ దేశం వాడు. అలా అన్ని రకాలుగా పెట్టేసి ఏది చూసినా సరే ఎంత బాగున్నాయో అనేటట్టుగా అన్నీ బాగా ఉంచాడు. అది చూసినటువంటి యోగి, చాలా బాగా అందంగా డెకరేట్ చేశావు. బావుంది స్వామి. ఎలా ఉంది ఇట్లా అన్నాడు. ఆ యోగి ఏమన్నాడంటే, "ఎంత బాగుంది. 10వ ఫ్లోర్‌లో నీవు ఉండడానికి నివాసం ఏర్పాటు చేసుకున్నావు. చాలా బాగుంది. కానీ నాకొక్కటే బాధగా ఉంది" అన్నాడు. "ఏంటి ఏంటి స్వామి" అంటే, "ఏమీ లేదు. ఇంత సంపాదించి ఇంత పెద్ద మిద్దె కట్టి ఈ ప్యాలెస్ కట్టావు కదా! చనిపోతే నీ శవాన్ని కిందకి దించడానికి చాలా కష్టమవుతుంది నాయనా" అని చెప్పి. అనగానే అప్పటి వరకు తల పైకెక్కినటువంటి గర్వం, ధనగర్వం ఒక్కసారిగా పాదాల వరకు వచ్చేసింది. అప్పుడు ఆ స్వామి ఒక చిన్న పద్యం, అంటే ఇక్కడ వేమన గారు చెప్పినటువంటి ఒక పద్యం ఉంది. "తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిలువపెట్ట, విశ్వదాభిరామ వినురవేమ." దీని భావం ఏమంటే, తనదని పోషిస్తున్నటు శరీరం ఎవరిది? దాచుకునే ధనం ఎవరిది? పోనీ ధనము నీది, శరీరం నీదనుకుంటే, పోనీ ప్రాణం తనదా? ప్రాణం పోకుండా ఆపగలవా? ప్రాణం పోతే ఈ మిద్దె నుంచి, ఈ యొక్క రాయల్ ప్యాలెస్ నుంచి కిందికి దింపడానికి ఎంత కష్టమవుతుందనగానే, తాను వెంటనే ఆ ధనవంతుడు సాధువు పాదాల మీద పడి, "అయ్యా స్వామి, నేనింతవరకు ధనం వెనకాల పడి రకరకాల రోగాలను కూడా నేను తెచ్చుకున్నాను. నాకు అవసరమైన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించేశాను. నాకు కావాల్సింది న్యాయంగా, అన్యాయంగా అని ఆలోచించలేదు. నాకు కావాలంతే. దానికోసం రకరకాల పనులు చెయ్యరాని పనులు కూడా చేశాను. సంపాదించాను. ఇప్పుడు నాకు అర్థమైందంటే జీవితం ఇది కాదు. ద్రవ్యం అవసరమే. కానీ అవసరం కంటే అధికంగా ఉంటే కష్టాలుంటాయని జెప్పేసి, అసలు జీవిత లక్ష్యం అంటే ఏంటో నాకు తెలియపరచరా అని జెప్పేసి, ఆ సాధువు పాదాల మీద పడి అతను ప్రాధేయపడ్డాడు. సాధువు ఏం చెప్పాడంటే, "బాబు, ఇంతవరకు సంపాదించింది చాలు. నీ మరణం, ఇప్పుడు శరీరంలో రకరకాల రోగాలున్నాయి. తినాలంటే టాబ్లెట్ ఏసుకోవాలి. అరగాలంటే టాబ్లెట్ ఏసుకోవాలి. చూడండి, ఎక్కువ తింటే టాబ్లెట్ ఏసుకోవాలి. అట్లా జీర్ణం కావడానికి కూడా టాబ్లెట్ ఏసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో నీవున్నావు. కాబట్టి నీ మరణం చాలా ప్రమాదకరంగా ఉంటది కాబట్టి, నీ మరణం మధురంగా ఉండాలంటే కొన్ని నేను చెప్తాను. అవి చెయ్యాలి" అని చెప్పారు. అసలు మరణం మధురంగా ఉండాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, జననం గురించి తెలుసుకోవాలి. మరి జననం ఎలా జరుగుతుంది? జననం తెలిస్తే గాని మరణం తెలీదు. భార్యాభర్తలు, అంటే పెళ్ళైన వారికి ఒక శిశువు పుట్టాలంటే, ఆ యొక్క భర్త నుంచి 30,000 కోట్ల శుక్ర కణాలు స్త్రీ అండంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు కేవలం ఒకే ఒక శుక్ర కణం విజయం సాధించి అండ ఫలదీకరణం జరిగి శిశువుగా ఏర్పడుతుంది. చూడండి, ఒక జన్మకే 30,000 కోట్ల ప్రయత్నాలు జరిగింది. జన్మించిన తర్వాత మనం ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే అలాగే కూర్చుంటే ఏం లాభం? ఇక్కడ చూస్తే మరి పుట్టిన వాళ్ళు ఎలా పుడుతున్నారు? కొందరు ధనవంతులుగా పుడుతున్నారు. కొందరు సామాన్యులుగా జన్మిస్తున్నారు. కొందరు పండితులుగా, కొందరు దాపిడిదోరులుగా, అట్లాగే కొందరు బిచ్చగాళ్ళుగా, కొందరు వికలాంగులుగా పుడుతున్నారు. శారీరక వికలాంగులు గాని, మానసిక వికలాంగులు గాని, కొందరు ఆడవాళ్ళుగా, కొందరు మగవాళ్ళుగా పుడుతున్నారు. కొందరు ట్రాన్స్‌జెండర్‌గా కూడా పుడుతున్నారు. కొందరికి పిల్లలే పుట్టడం లేదు. కొందరికి అధిక సంతానం ఉంటుంది. కొందరు భర్త లేని వాళ్ళుంటున్నారు. కొందరు భార్యలు లేని వాళ్ళుంటున్నారు. కష్టాలే జీవితంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి రోగాలు, కొందరికి అప్పులు. ఇలా ఎందుకు జరుగుతుంది ఒకసారైనా ఆలోచించావా?
ఇవన్నీ కూడా జన్మించి జీవితాంతం అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటిని పోగొట్టుకునే ప్రయత్నం ఎవ్వరూ చేస్తలేదు. అంటే జన్మకు కారణం తెలుసుకొని తీరాలి. ఒక వ్యక్తి ధనవంతులుగా జన్మించాడంటే గత జన్మలో పూర్వ జన్మ కృతం పుణ్యం ఆ ఫలమే ధనవంతుడిగా పుట్టాడు. గత జన్మ పాపకర్మ రోగాల రూపంలో పుట్టినవాడు. పూర్వ జన్మలో జ్ఞానం సంపాదించినవాడు పండితుడిగా పుడతాడు. ఎవ్వడికి దాన ధర్మం చెయ్యని వాడు బిచ్చగాడుగా ఈ జన్మలో బిచ్చగాడుగా ఉంటాడు. చూడండి, వేదాల సారం ఏంటిది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని ఆదిశంకరాచార్యులు కూడా వేదాల సారం చెప్పారు. పూర్వజన్మంలో మనం ఏమి చేస్తామో మనము సంచితంలో అంటే పైనుండి వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకుంటామో వాటిని మనం అనుభవించక తప్పదు. అవే కర్మలు. మనం ఏమనుకుంటామంటే వాటిని రోగాలు 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 అంటాం. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే నో డాక్టర్ నో మెడిసిన్. దీని గురించి బాగా పరిశోధిస్తే నో మెడిసిన్ నో డాక్టర్ ఎందుకు అన్నాడంటే అసలు వ్యాధులే లేవంటాడు సార్. వ్యాధులే లేవు. మరి ఇవేంటి మరి వ్యాధులు కావా? కొందరికి లివర్ ప్రాబ్లం ఉంటది, కొందరు కిడ్నీ ప్రాబ్లం ఉంటది, కొందరు రకరకాల అవయవాల ప్రాబ్లం ఉంటుంది. ఈ సమస్యలు రోగాలు కావా అని మనకు డౌట్ వస్తుంది. సార్ అంటాడు ఇవి రోగాలు కావు, ఇవి కర్మలంట. ఎందుకంటే నీకు లివర్ పాడైందంటే గత జన్మలో ఎన్ని లివర్లు తిన్నావో ఈ జన్మలో నీకు లివర్ పాడైపోయింది. ఇది నీ కర్మనే. ఈ కర్మ పోవాలంటే కర్మని పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సింది చేశాలి. చేస్తేనే కర్మ పోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి ఆ లివర్‌కి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నాం. మరి తగ్గుతుందా? తగ్గకుండా చివరికి తన జీవితం మొత్తం పోగొట్టుకొని మరణిస్తా ఉంది. ఎలా మరణిస్తున్నారంటే ఎంతో బాధతో, దుఃఖంతో మరణిస్తున్నాడు. కానీ సార్ ఏమంటున్నాడు? మరణం మధురంగా ఉండాలి. అంటే మనకు బాధలనేవి లేకుండా ఉండాలి. అప్పుడే కదా మరణం అనేది మధురంగా ఉంటుంది. మొన్న మేము మా దంపతులము ఒక 75 సంవత్సరాల ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాం. ఆమె బెడ్ మీద ఉంది. ధ్యానం చేసేది, బాగా ధ్యానం చేసేది. బెడ్ మీద ఉంది. ఎందుకంటే బాత్రూమ్‌లో కాలు జారి చాలా వీక్. కాల్షియం లేదు బాడీలో. చాలా వీక్. కాలు జారి కింద పడింది. నడుము విరిగిపోయింది. డాక్టర్‌కి చూయిస్తే ఏమన్నాడంటే డాక్టర్ ఇక ఈమెకు నడుము అతుక్కునే పరిస్థితి లేదు. ఈమెకి ఇంతే అనగానే తీసుకొచ్చేసారు. ఇక్కడ ఆమె ఎలా ఉంటుంది? మామూలుగా ఒక వ్యక్తిని, ఒక రోగిని గాని మనము కదిలిస్తే చాలు కన్నీళ్ళ ధారలొస్తాయి. కానీ ఆమె అలా లేదు. ఆమె నవ్వుతూ చెప్తుంది. నాకు బాత్రూమ్‌లో కాలు జారాను. నడుము ఇరిగిపోయింది. ఇలా ఉన్నాను. అంత నొప్పిలో కూడా అలా చెప్తుంది. సంతోషంగా చెప్తుంది. ఎందుకంటే ఆమె ధ్యాని కాబట్టి. ధ్యానం చేస్తుంది కాబట్టి. ఆమె ఏమంటుందంటే మాకు ఇంకా ఇలాగే ఉండాలంటే అమ్మా ఇప్పుడు కూడా నువ్వు ధ్యానం చేసుకోవాల్సిందే మీరు. ధ్యానం చేసుకుంటే నీకు నీ యొక్క కర్మ తొందరగా వెళ్ళిపోతుంది. కర్మ వెళ్ళిపోతే గాని నీకు కంప్లీట్‌గా సంతోషం రాదు. అప్పుడు బాధ ఉంటుంది. ఆ బాధని దాటాలంటే ఏం చెయ్యాలి? కేవలం ఒకటే ఒక మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్. మరి నేను పడుకున్నాను కదా సార్! నేనెలా ధ్యానం చేస్తే లేదమ్మా పడుకున్నప్పుడు కూడా చెయ్యొచ్చు. వేలులో వేలు పెట్టుకో. ధ్యానం చెయ్యి అంటే ఆమె ధ్యానం చేస్తుంటే మళ్ళీ ఒక్కరోజు కలిసినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "పత్రి సార్ నాకు కల్లోకొచ్చారు సార్. మరి నేను అడిగాను ఆయన చేతి పట్టుకొని, నన్నెప్పుడు తీసుకుపోతావు? నాకు నడుము విరిగిపోయింది. ఇక నేను లేవనని డాక్టర్ కూడా చెప్పారనంటే, లేదు ఇంకా కొద్ది రోజులు ఉండాల్సిందే." అంటే ఆ కర్మలు అయిపోయే వరకు కూడా ఆమె జీవితం ఇంకా అక్కడ మంచాన ఉంది. ఆమెకు తెలిసిపోయింది. ఏందంటే కర్మ అయిపోయే వరకు కూడా ఆమె అక్కడి నుంచి వెళ్ళదు. అంచేత ఆమె ఇంకా తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చేసుకొని, ఆ కర్మని కంప్లీట్ చేసుకొని ఆమె చనిపోయింది. చూడండి మామూలుగా ఒక వ్యక్తి బాధతో ఉంటే హాస్పిటల్‌లో ఉన్నా, కాలు విరిగినా, చేతి విరిగినా కదిలిస్తే, "అమ్మా! నా నొప్పులు, నా జీవితం ఇట్లా అయిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయింది" అంటుంటారు. ఆ జీవితం అలా అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసుకోరు. చూడండి
కొందరు పిల్లలుండరు. ఏ వాళ్ళకి ఆ సమస్య ఎందుకొచ్చింది అని ఆలోచించరు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం డాక్టర్ దగ్గరికి పోయి లైన్‌లో నిల్చొని స్కానింగ్‌లు అన్ని రకరకాల టెస్టులు జేసి, బ్లడ్ టెస్ట్‌లు, ఆ టెస్టు, ఈ టెస్ట్ అని చేసేసి చివరికి డాక్టర్ ఇచ్చే మందులు మింగి, మింగి, మింగి సైడ్ ఎఫెక్ట్స్‌తోని రకరకాల రోగాలు తెచ్చుకుంటారు. అసలు కారణం ఏమిటి అనే విషయాన్ని కూడా ఆలోచించారు. ఎందుకు అసలైన కారణం పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే, గత జన్మలో వీళ్ళు ఎన్నో గుడ్లు తిని ఉంటారు. పిల్లలు పుట్టేటటువంటి పిల్లల్ని పుట్టనీయకుండా చేశారు కాబట్టే, దా ఆ కర్మ వీళ్ళకి చుట్టుకొని ఈ జన్మలో వాళ్ళు పిల్లలు లేని వాళ్ళుగా పుట్టారు. చూడండి, ఆ విధంగా మనం వచ్చేటప్పుడు అంటే పైలోకాల నుంచి కిందికి వచ్చేటప్పుడు, జన్మ తీసుకునేటప్పుడు గత జన్మలు ఎన్నున్నాయి. ఇప్పుడు మన ధ్యానులందరూ ఈ క్లాస్ వింటున్నారు. ఆత్మజ్ఞానం గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ వింటున్నారు. ఇది వింటున్నారంటే మీరందరూ కూడా 300 జన్మలు దాటిన వారై ఉంటేనే ఇది మీ చెవిన పడుతుంది. లేదంటే మీకు అసలు ఈ ఆలోచనే రాదు. మరి 300 జన్మల కింద నుంచి మనం చేసుకున్నటువంటి పాపాలు, పాపకర్మలు, పుణ్యాలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా మన డబ్బులు బ్యాంకులో ఏసినట్టుగానే అవి పైన సంచితాలుగా సంచిలో వేసినట్టు అన్నీ జమవుతా ఉంటాయి. వాటిలోని కొన్ని కర్మలు తీసుకొని అంటే అవి కొన్ని పాపకర్మలు గావచ్చు, కొన్ని పుణ్యకర్మలు గావచ్చు. అవి తీసుకొని జన్మ తీసుకుంటాం. వచ్చేటప్పుడు వాటినే తీసుకొనే రాము. వాటితో పాటు గత జన్మ వాసనలు తీసుకొని వస్తాము. గత జన్మల సంస్కారాలు తీసుకొని వస్తాము. గత జన్మల జ్ఞానాన్ని తీసుకొని వస్తాము. తర్వాత రావడమే కాదు, ఈ భూమి మీద పుడుతున్నావంటే నీవు నీకు కావాల్సిన తల్లిదండ్రులను కూడా సెలెక్ట్ చేసుకుంటావు. అంటే ఎన్నిక చేసుకొనే నువ్వు జన్మిస్తావు. మనం అనుకుంటాము ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను? నేను అంబానీకి పుడితే బావుండు. నేను బాగా ధనవంతుడైనటువంటి దేశంలో పుడితే బావుండు అని అనుకుంటాం. కాదు. నువ్వు ఏదో నేర్చుకోవడానికి ఆ తల్లిదండ్రులను పేరెంట్స్‌ని ఎన్నుకొనే నువ్వొచ్చావు. ఈ విధంగా వచ్చి ఏమంటావు? ఈ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టాను నేను అనుకుంటావు. ఒక ఒక కుటుంబంలో నువ్వు జన్మించావంటే అక్కడున్న ఆత్మలు అంటే మనం శరీరం అనుకుంటాం. శరీరం కాదు. మనం ఆత్మలం. తండ్రి ఒక ఆత్మ, తల్లి ఒక ఆత్మ, నీ బిడ్డ ఒక ఆత్మ, భార్య ఒక ఆత్మ, కొడుకు ఒక ఆత్మ. అందరం ఆత్మలమే. ప్రతి ఆత్మ ఎన్నుకొని ఒక కుటుంబంగా వస్తుందండి. అయితేనే అది మనగలుగుతుంది. ఏ ఆత్మ అయితే ఆ శరీరంలో మన లేదు, అది ఆ యొక్క కుటుంబంలో మన లేదు, ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని అప్పుడప్పుడు మధ్యలో ఎవరో అర్ధాంతరంగా చనిపోయారంటారే అది. ఆ విధంగా తల్లిదండ్రులు ఎన్నుకొని కర్మలని, రోగాలు వీటిని మన శరీరంలో కర్మల రూపేణా ఉంటాయి. ఈ కర్మలను పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సింది తీవ్ర ధ్యాన సాధన చేసి, బాగా ధ్యాన సాధన చేసి, విశ్వశక్తిని గ్రహించి, వీటి వల్ల ఎప్పుడైతే విశ్వశక్తి మన శరీరానికి వస్తుందో, అప్పుడు తనలో ఉన్నటువంటి అనేక లక్షల నాడులన్నిటిని క్లీన్ చేసేసి, లోపల ఉన్నటువంటి రోగాలను క్లీన్ చేస్తుంది. ఆ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్థాయి ఏందంటే గుణాల మార్పులు జరుగుతాయి. గుణాల మార్పులు జరగాలంటే ఆహారం అవసరం. శరీరానికి ఆహారం అవసరం. శరీరం లోపల మనసుంది. మనసు లోపల ఆత్మ ఉంది. ఆత్మకు శక్తి కావాలి. ఆత్మశక్తి అనేది ధ్యానం ద్వారా లభిస్తుంది. శరీరానికి ఆహారం ద్వారా లభిస్తుంది. ఆత్మకు ధ్యానం ద్వారా ధ్యాన శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ లభిస్తుంది. మనకు తినే ఆహారం ఏమి తింటున్నామో అదే మన గుణం. ఏ ఆహారం తింటున్నామో అదే మన గుణం. అంటే మనం తినే ఆహారం రాక్షస ఆహారం తింటే నీ గుణము రాక్షస గుణమే. నువ్వు తినే ఆహారము సాత్విక ఆహారంగా ఉంటే నువ్వు సాధులాగా ఉంటావు. చూడండి, మాంసం తిన్న వాడి మొహం చూడండి పులిలాగానే ఉంటుంది. మందు తాగినోనితోని మాట్లాడితే ఎలా ఉంటాడు? దూరం దూరంగా పులి దగ్గరికి పోయి మాట్లాడతారా? మాట్లాడలేరుగా క్రూర జంతువు దగ్గరికి.
ఎందుకోసమంటే అవి మాంసం తినే జంతువులు కాబట్టి అవి అలాగే ప్రవర్తిస్తాయి. మనిషి యొక్క ఆహారము సాత్వికాహారము, శాకాహారం. శాకాహారం తింటేనే మనిషి మనిషిగా ఉండి ధ్యానం చేస్తూ ఈ మనిషి మాధవుడిగా ఎదుగుతాడు. అందరూ ప్రయత్నించేదేంటంటే లోకమెప్పు కోసం. లోకమెప్పు కోసం ఎప్పుడూ ప్రయత్నించొద్దు. లోకేశ్వరుడి యొక్క మెప్పు కోసం ప్రయత్నించాలి. అది మన యొక్క జీవిత ప్రణాళిక. ఇక్కడ కొందరికి రకరకాల రోగాలొస్తుంటాయి. ఆ రోగాలనేవి రెండే 2 రకాలు. మానసిక రోగాలు, శారీరక రోగాలు. రోగాలలో 90% మానసిక రోగాలే ఉంటాయి. ఒక 10% మాత్రం శరీరానికి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సినవి ఉంటాయి. చూడండి, ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం వల్ల మనశ్శుద్ధి అయి, శరీరం అంతా శుద్ధి అయిన తర్వాత మనసులో ఎటువంటి ఆలోచన లేకపోతే అప్పుడు చిత్తవృత్తి నిరోధః ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనలోపలికి ధ్యాన శక్తి వచ్చి శరీరం అంతా కూడా ఆరోగ్యకరంగా మారుతుంది. ఫస్ట్‌గా మారేది ఏంటంటే మనసు. నీ మనసు ప్రశాంతంగా ఉంటే బీపీ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అంటే మానసిక రోగాలన్నీ కూడా మనసుకు సంబంధించినవే. చూడండి, ఒక వ్యక్తి పైన కోపం అనేది శరీరానికి సంబంధం లేదు. నీకున్నటువంటి భావం అది. నీకు అతన్ని చూసి కోపం వస్తుందంటే అతనంటే నువ్వు ఇష్టపడతలేవు. చూడండి, మనము ఆత్మలమే. ఎదుటి వాళ్ళందరూ కూడా ఆత్మలమే అనుకుంటే అందరు ఆత్మలే. ఎవరిని కోపపడతాము? ఎవరిపైన కోపం అనేది ఉండదు. ఎవరిపైన కోపం లేకపోతే నీకు బీపీ ఎందుకొస్తది? బీపీ రాదు కదా! కానీ వాడు నా శత్రువు, వాడు నా పక్కింటోడు, నా పొలంలోకి ఒక గజం లోపల జరిగొచ్చిండు, నాకు అది చేశాడు, ఇది చేశాడు అనుకుంటే అది నువ్వు ఇంతకుముందు ఏం చేశావో దానికి ప్రతీగా చేశాడు. నువ్వు మళ్ళీ చేస్తే అది పెరుగుతుందే తప్ప తగ్గదు. అంచేత మనము ఆత్మలనే విషయాన్ని ప్రతి క్షణం మర్చిపోరాదు. నేను శరీరాన్ని కాదు. అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా తన శరీరం పోషణ గురించి ఆలోచిస్తాం. కానీ మనం ఏం చేస్తా ఉంటామంటే శరీర పోషణతో పాటు మనకు కొన్ని అలవాట్లున్నాయి. వాటిని ఎప్పటి వరకు బాగా చూసుకొని ఆ తర్వాత వాటిని పారేస్తాం. చూడండి, ఆడవాళ్ళు శిరోజాలు ఎంత అందంగా తయారు చేసుకుంటారు. దానికి రకరకాల నూనెలు పెట్టుకుంటారు. అందంగా తయారు చేసుకుంటారు. దువ్వుకుంటారు. జడలేసుకుంటారు. బాగా తయారవుతారు. కానీ జుట్టు కింద పడిపోతే ఆ జుట్టునేమంటారు? ఇంట్లో పెడితే దరిద్రం అంటారు. అప్పటి వరకు తల మీద ఉంటే ఏం కాదు. కింద పడితే మాత్రం దరిద్రం. దాన్ని తీసి బయట పడేయాలంట. చూడండి, ఆడవాళ్ళు నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు. పెట్టుకుంటారా? పెట్టుకోరా? బాగా అందంగా పెట్టుకుంటారు. ఎంత బాగుంటుందో! సూపర్‌గా ఉంటుంది గదా! కానీ నెయిల్ కట్టేసిన తర్వాత అంటే గోర్లు కట్టేసిన తర్వాత గోర్లు కింద పడితే గోర్లు దరిద్రం. చూడండి, అప్పటి వరకు ఇక్కడుంటే పవిత్రత. కింద పడేయగానే దరిద్రం. అని చేస్తారు. దాన్నంతా బయట పడేస్తారు. అవునా కాదా? శరీరం మొత్తం రక్తం ఉంది. ఇప్పుడు అందరి శరీరంలో రక్తం ఉంది. బావుంటుంది. ఆ రక్తం బయట పడితే కడిగే అంట. ఎందుకు? బయట పడగానే అది చెడుగా మారిపోయింది. ఆ విధంగా మనము పరమాత్మతో కలిసి ఉన్నంత సేపే మనం పవిత్రులము. పరమాత్మతో బయటకెళితే అపవిత్రులంగా మారే ప్రమాదం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనలో వస్తువు బయటకెళ్తేనే అది అపవిత్రంగా మారింది. మనం ఎవరము? పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలము. కాబట్టి మనం ఎక్కడికెళ్తున్నాము మరణిస్తే? మళ్ళీ పూర్ణాత్మ దగ్గరికే వెళ్తున్నాము. అంటే మనం తల్లిదండ్రుల నుంచి ఇప్పుడు తల్లిదండ్రుల ఇంటి నుంచి మనం ఇక్కడికొస్తే మన తల్లిదండ్రుల దగ్గరికి పోతున్నాం గదా! బాధెందుకు? కానీ మరణం అనేది బాధనండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నామంటే నా కొడుకు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి ఇవే ముఖ్యం అనుకుంటాం. పోనీ అవన్నీ వస్తాయా? అవి రావు. కానీ రావని చెప్పేసి సంపాదించొద్దా? సంపాదించాలి. అంటే ప్రాపంచికంగా మనకు అవసరం. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాటి అవసరం ఉంది. అవే శాశ్వతం కాదు. నేను ఎప్పటికైనా ఎక్కడికెళ్ళొచ్చానో అక్కడికి వెళ్ళాల్సిందే అనేది మనసులో పెట్టుకొని, నేను ఆత్మని, ఆ ఆత్మ జ్ఞానం ఉండాలి. మామూలుగా ఏం చేస్తారు? చనిపోగానే ఒక వ్యక్తి చనిపోగానే మామూలుగా జరిగే సంఘటన ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చనిపోగానే ఆ ఇంట్లో శవాన్ని ఇంట్లో ఉంచుతారా?
బయట ఉంచుతారా? బయటకి తీసుకెళ్తారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ మర్యాద అతనికి తగ్గుతా ఉంటుంది. ఒక గంట సేపు అవుతది. 2 గంటలు 4 గంటలయితే ఇంక వాసన వస్తది బయటకి తీసేయాలని చెప్తుంటారు. చూడండి ఇలా చూడండి ఎప్పటి వరకు ఏముంది? ఏం జరుగుతుంది? ఈ శరీరంలో ఆ చైతన్యం ఉన్నంత సేపే ఈ శరీరానికి విలువ. అంటే మనలో ఆత్మ ఉన్నంత సేపు మాత్రమే మనము ఆత్మధనులము. లేకపోతే శవమే. శివం ఉన్నంత సేపే ఈ ప్రాణం ఉన్నటువంటి బాడీ కదులుతా ఉంటుంది. వేలు కూడా కదిలించలేము. ఇందులోంచి ఆ శివం వెళ్ళిపోతే శవం వేలుకి కూడా కదిలించలేదు. మరి మనం ఏం చేస్తున్నాం? శరీరానికి మర్దనా చేస్తున్నాం, సెంట్లు కొడుతున్నాం, ఏసీలో పడుకోబెడుతున్నాం, కారులో దింపుతున్నాం గానీ, నువ్వు ఎక్కడికెళ్ళొచ్చినావు నాయనా? అక్కడికి వెళ్ళడానికి నీ ప్రణాళిక ఏం చేస్తున్నావు? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏమేం చేయాలో అవి చెయ్యాలి. మామూలుగా ఇక్కడ పుట్టిన వాళ్ళు చేసేవాళ్ళు భూమి మీదకొచ్చిన తర్వాత పాపము, పుణ్యము. పాపకర్మలు, పుణ్యకర్మలు 2 చేస్తుంటారు. పాపకర్మలు చేస్తే రోగాలొచ్చి మళ్ళీ జన్మలు కూడా అవే అనుభవించాల్సొస్తది. పుణ్యం చేస్తే మళ్ళీ జన్మలో మళ్ళీ పుట్టాల్సొస్తది. ఆ యొక్క పుణ్యాన్ని భోగ రూపేణ అనుభవించాల్సొస్తది. ధనవంతుల రూపాన ఒక యోగుల కుటుంబంలో జన్మించడం. కానీ భగవంతుని చేరుకోవాలంటే సత్యకర్మలు చేయాలి. సత్యకర్మలంటే నువ్వు జ్ఞానిగా ధ్యానం నేర్చుకొని ధ్యానాన్ని నలుగురికి పంచాలి. జ్ఞానం నేర్చుకొని జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. పత్రి సార్ ఏం చెప్తారు? నీకేది తెలిస్తే అది మాత్రమే సత్యమునే ఇతరులకు జ్ఞానంగా పంచు. అసత్యం చెప్పరా? సత్యం అంటే భగవంతుడు. అసత్యం అంటే పైన భగవంతుడి కాపీలు. ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్తాం. భగవంతుడి కాపీలంటే ఇప్పుడు ఎస్ఎస్సి మెమో ఉంది. దాన్ని జిరాక్స్‌లో పెడతాము. ఎన్నో కాపీలు అక్కడక్కడ పెట్టేస్తాం. అవన్నీ ఒరిజినల్ కావు. ఒరిజినల్ నీ దగ్గర ఉంది. భగవంతుడు ఒరిజినల్. ఆయన రూపాలని విగ్రహాల రూపంలో పెట్టేస్తున్నారు. అక్కడ పెట్టేసి అక్కడే ఆగిపోతా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి మనకు ఒక ముఖ్యమంత్రి దగ్గర గాని, ఎమ్మెల్యే దగ్గరికి పోయి మనకు ఒక 200 గజాల స్థలం కావాలి. లేదంటే ఒకదానికి పర్మిషన్ కావాలంటే మనం ఎక్కడికెళ్ళాలి? ఆయన దగ్గరికెళ్ళాలా? ఆయన ఫోటో దగ్గరికెళ్ళాలా? అంటే భగవంతుడి దగ్గరికెళ్ళాలా? మన యొక్క తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ దగ్గరికెళ్ళాలా? ఆయన రూపమైనటువంటి జిరాక్స్ కాపీలైనటువంటి విగ్రహాల దగ్గరికెళ్ళాలా? ఒక్కసారి ఆలోచించాలి. విగ్రహాలు కూడా మనుషులు తయారు చేసినవే. కాబట్టి విగ్రహం అనేది పూజలకు. అంటే ఆ యొక్క జిరాక్స్ కాపీ లాగా ఆయన విగ్రహాన్ని చూసి మనం నేర్చుకోవాలి. పరమాత్మను చేరుకునే రూట్ ఆ విగ్రహం చెప్తుంది. దారి చెప్తుంది. కాబట్టి మనము ఆ విగ్రహం మనకేం నిర్దేశిస్తుంది? ఏం స్ఫూర్తినిస్తుందో అది తీసుకొని పరమాత్మను చేరుకునే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని విగ్రహం దగ్గరనే ఆగిపోవద్దు. ఫోటో దగ్గరనే ఆగిపోవద్దు. ఎమ్మెల్యే ఫోటో ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఫోటో దగ్గరికి పోయి నాకు 200 గజాల స్థలం కావాలా? నాకు పర్మిషన్ కావాలా? నాకు అది కావాలంటే ఎమ్మెల్యే ఫోటో మనకు పర్మిషన్ ఇస్తదా? ఎమ్మెల్యే మనిషి దగ్గరికి పోవాలి కాబట్టి. ఆయన దగ్గరికి పోతేనే మనకిస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ఫోటోలు, విగ్రహాల దగ్గరనే ఆగిపోతున్నాం. పరమాత్మను చేరుకునే ఏకైక మార్గము ధ్యానము. పూజలనేవి ఒక స్థాయి వరకే. తర్వాత స్థాయి స్తోత్రాలు, తర్వాత స్థాయి జపాలు, హయ్యర్ స్థాయి మహర్షులు, ఋషులు ఇచ్చినటువంటి స్థాయి ధ్యానము. అదే తపము. అది ఎంత ఎక్కువ చేస్తే అంత పరమాత్మనికి మనం చేరువలా అవుతాం. మరణం ఎలా ఉండాలంటే మరణము పరమాత్మను పొందే విధంగా ఉండాలని భగవద్గీతలో 8వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పారు. ప్రయాణ కాలే మనస చలైన భక్త్యా యుక్తో యోగ బలైన చైవ గృహర్మధ్యే ప్రాణమావేశ్యం సమ్యక్ సతం పరం పురుషము పైతే దివ్యం అని చెప్పేసి. అంటే దీని తాత్పర్యం ఏంటంటే మనం మరణించేటప్పుడు ఎలా మరణించాలి? అంత్యకాలంలో ఎవరు చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భూమధ్యలో అంటే ఈ బొట్టు పెట్టే స్థలంలో ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు
ఆ పరమాత్మనే పొందగోరుతారు. చూడండి, దీని కొద్దిగా వివరించుకుందాం. బాహ్యేంద్రియాలన్నీ మూసి అన్ అంతరేంద్రియమైన మనస్సును అంతర్ముఖమై మూసి ఆత్మలో మనము ని శ్వాస మీద ధ్యాసలాగా ఆత్మలో నిలిపి, ఆ విధంగా ధ్యాన సాధన తీవ్రంగా నిరంతరం చేయాలి. ఆ అవసాన కాలంలో అంటే శరీరం విడిచే సమయంలో మరణం సమమించినప్పుడు చలించని మనస్సుతో, యోగ బలంతో ప్రాణాలను, శ్వాసను భ్రూమధ్యంలో గాని, సహస్రారంలో గాని ఏకాగ్రత ధ్యాసతో ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలితే సర్వోన్నతమైనటువంటి ఆ పరమాత్మ ప్రాప్తే పొందుతారు. చూడండి, చివరి సమయంలో ఈ విధంగా ధ్యానం చేయాలి. సహస్రారంలో గాని, ఇక్కడ గాని ఆత్మపై ధ్యానం చేస్తూ ఇది పరమ యోగీంద్రులకు సహస్రారం నుండి ఆత్మ బయటకు వెళ్తుంది. మన పత్రి సార్ కూడా చనిపోయినప్పుడు తలపైన బట్ట కట్టేస్తారు. పరమయోగులకు తన యొక్క ఆత్మ ఈ నవరంధ్రాల నుంచి వెళ్ళదు. పైన ఉన్నటువంటి సహస్రారం నుంచే ఆత్మ బయటికి వెళ్తుంది. ఆ విధంగా మనిషి అలా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని తన మరణాన్ని చాలా సంతోషంగా ఉంచుకోవాలి. మరి మనం జీవితం బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి? అది తెలవాలంటే మరణించిన తర్వాత మనకేం జరుగుతుందో తెలుసుకుంటేనే మరణం మధురంగా ఉంటుంది. మరణం వల్లే కలిగే లాభాలు తెలుసుకోవాలంటే కబీర్ చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఏ చావుకి ప్రపంచం భయపడుతుందో దాన్ని పొందడంలోనే నాకు ఆనందం ఉంది అని అంటాడు కబీర్. పత్రి సార్ చెప్పాడు, పుట్టుక సంబరమే, చావు సంబరమే అని చెప్పేసి. జననం మధురం, మధురం మరణం మధురం అని. ఇది ఆత్మజ్ఞాని విషయంలో. చూడండి, మామూలుగా అజ్ఞానికి, జ్ఞానికి, ఆత్మజ్ఞానికి తేడా ఏందంటే చావు వస్తుందంటే చాలు అజ్ఞాని వెంటనే చనిపోతాడు. కానీ ఆత్మజ్ఞాని పలానా టైంలో చనిపోతానని చెప్పి చనిపోతాడు. ఆ విధంగా పత్రి సార్ గురువు గారు సదానంద యోగి గారు పలానా టైంలో నేను చనిపోతాను, సమాధి ఏర్పాటు చేయమని చెప్పేసి పత్రి సార్కి చెప్పారు. చూడండి, యోగేంద్రులు అలా చెప్తారు. మరణంకు భయపడుతున్నావంటే వారు చాలా అజ్ఞానంలో ఉన్నట్టే. భగవద్గీతలు చెప్పారు, పాత షర్టు తీసి కొత్త షర్టు వేసుకునేదే మరణం అని చెప్పేసి. గురునానక్ చెప్పిన విషయం ఏంటంటే జీవన్ మరణం ప్రాప్తించే యోగం కోసమే మనం అంతా పాటుపడాలని చెప్పేసి. ఇక్కడ క్రిస్టియన్లలో సెయింట్ పాల్ సువార్తలో ఏం చెప్పబడిందంటే నేను నిత్యం మరణిస్తూనే ఉంటాను అని చెప్పేసి. మనము చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతలో చెప్పినట్టు నీ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరం వెతుక్కోవాల్సిందే. అదే మరణము. చాలా సంతోషంగా వెళ్ళాల్సిందే. అంటే మనము మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే గాని మనకు జీవితం ఆనందంగా ఉండదు. ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రతి వ్యక్తి పుట్టినవాడు గిట్టకమానడు. కానీ జన్మించిన వాడు ఏం ప్రయత్నం చేస్తాడంటే తాను పుట్టినటువంటి గడ్డకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఆస్తులను సంపాదించుకుంటారు. ఆ ప్రయత్నమే చేస్తారు. ప్రతి ఒక్కరు అదే పని చేస్తుంటారు. అంటే మన శరీరంలో 11 ఇంద్రియాలున్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, లోపల మనసు. చూడండి, జ్ఞానేంద్రియాలకు అంటే కళ్ళు ఏవి చూస్తాయో అవి కోరుకుంటాయి. నోరు ఏమేం మాట్లాడాలంటే అది మాట్లాడుతుంటుంది. అట్లాగే నాసిక, ముక్కు మంచి మంచి వాసనలే చూడాలనుకుంటుంది. చెవులున్నాయి, ఇవి మంచి సంగీతాన్ని వినాలనుకుంటాయి. ఇట్లా ఈ ఇంద్రియాలను లోబడ్డావంటే అవి కోరుకున్నట్టే నువ్వు ప్రయత్నం చేయాల్సింది. నీకు ఇంకొకటి ఇంద్రియం ఉంది, చర్మము. చర్మం ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటుంది. దానికోసం దాన్ని తీసుకొచ్చేసి ఏసీ రూమ్‌లో పడుకోబెట్టాలి. అప్పుడే అది సంతోషిస్తది. ఆ ఏసీ తీసి పక్కకు పెట్టేసి ఆఫ్ చేసినాం అనుకోండి, అబ్బా! ఉక్కపోతా అని చెప్పేస్తుంది. చూడండి, శరీరం ఆ విధంగా సుఖానికి అలబడిపోతుంది. అట్లాగే చూడండి, మన చెవులు అంటే మనసును బట్టి చెవులుంటాయి. నీ మనసు మంచిదైతే చెవులు ఏమింటాయి? భగవన్నామ స్మరణ వింటాయి. నీ మనసు కొంటెదైతే
వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు. ఆ అక్కేమంటుంది, ఈ చెల్లేమంటుంది. నేనేమనాలి? ఇద్దరు బాగుంటే కళ్ళుంటాయి. కొందరి కళ్ళు వాడి కళ్ళు బాగలేవురా అంటారు. వాడి దృష్టి బాగాలేదురా అంటారు. ఏం చేస్తాడు వాడు? ఇద్దరు బాగుంటే వాడికి నచ్చదు. అంటే మనసు అలాంటిదే. వాడు తమో గుణంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? ఈ అన్నదమ్ముల మధ్యలో పుల్లబెడుతుంటాడు. వాడి కళ్ళల్లో నిప్పులు పోసినట్టుగా ఉంటుంది. అందుకే ఎక్కువగా కళ్ళతో బయట చూడకు. కళ్ళు మూసుకో. అంతరంగా వెళ్ళు. లోపలికి వెళ్లి ధ్యానం చేస్తే నీ మనసు మారిపోతుంది. ఏదైతే కుళ్ళు, కుతంత్రాలు అన్ని ప్రపంచంలోనే ఉంటాయి. మన శరీరంలో ఉండవు నాయనా. ప్రతిసారి చెప్పినది అదే. లోపలికి ప్రయాణం చేస్తే నీకు లోపలున్నటువంటి ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తాము. అలా చేస్తే ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే కోరుకుంటాయో వాటన్నిటిని కూడా మనం కట్టేస్తుంటాము. ధ్యానంలో ఏం చేస్తున్నాం? వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని చేతులను కట్టేసాం. కాళ్ళు క్రాస్ చేసి కాళ్ళు కట్టేసాం. ఇక చెవులు ఏమి వింటలేవు. నోరు మాట్లాడతలేవు. చూసేది కళ్ళే గదా! ఇక ప్రపంచాన్ని చూడకు నాయనా. నీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని ప్రపంచాన్ని చూడు. భగవంతుని ప్రపంచం అంటే మన లోపల చాలా ఉంది. మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎన్ని లోకాలు కనిపిస్తాయో, ఏమేమి కనిపిస్తాయో అవన్నీ తెలుసుకోవాలి. ఎప్పుడైతే ధ్యాన శక్తి పెరుగుతా ఉంటుందో శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తా ఉంటాడు. శివుడు ఎప్పుడు ధ్యానం ఎందుకు చేశాడు? ఆయన పరమాత్మ. అంటే చూడండి, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పారు. అంటే చూడండి, గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. ఇక్కడ చూడండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్పి గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ. వీళ్ళకంటే ఇంకొకరు కూడా ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ. ఆయననే పరమాత్మ. ఆయనని ధ్యానంలో ఎప్పుడు కొలుస్తారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. అందుకే శివ పరమాత్మ కూడా ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. మనం చేసే ధ్యానము కూడా ఆయన ఎవరైతే ధ్యానం చేస్తుండో ఆ పరమాత్మని మనం ధ్యానం చేసుకోవడం. ఆ పరమాత్మ ఎప్పుడైతే ఆ శక్తి, విశ్వశక్తి నీ లోపలికి ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా లోపలికి ప్రవేశిస్తుందో, ఎవరి శక్తి? పరమాత్మ శక్తి లోపలికి వస్తుందో, పరమాత్మ కింద త్రిమూర్తులు ఉన్నారు. త్రిమూర్తుల దగ్గర త్రిమాతలు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఎవరున్నారు? పార్వతి, లక్ష్మి, సరస్వతి ఉన్నారు. ఎప్పుడైతే పరమాత్మ నీలోనికి ఈ కాస్మిక్ ఎనర్జీ ప్రవేశం జరిగిందో అప్పుడు వెంటనే నీ లోపలికి ఫస్ట్ గా వచ్చేది పార్వతీ మాత, అంటే శక్తి. పార్వతీ మాత అనగానే పట్టు చీర కట్టుకొని, కిరీటం పెట్టుకొని, శూలం పెట్టుకొని పులి మీద వేస్తున్నటువంటి కాదు. పులి మీదనే పార్వతి మాతను ఎందుకు అలా ఊహించి చెప్పారంటే, పులికి కూడా ఆమె భయపడదు. అంతటి శక్తి నీకు వస్తుంది అని అర్థం. పార్వతి ఒక దశలో శివుణ్ణి కూడా కిందికి తోసేస్తుంది. అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి నీ లోపల మొదటగా ప్రవేశిస్తుంది. ఆ శక్తి వల్ల ఏమవుతుంది? శరీరం అంతా శుద్ధి అవుతుంది. నాడులన్నీ శుద్ధి అవుతాయి. శుద్ధి అయిన తర్వాత నెక్స్ట్ నీ లోపలికి వెలుగు వస్తుంది. ఆ వెలుగే ఆ యొక్క లక్ష్మి. ఎవరి జేబులో డబ్బులుంటాయి అనుకోండి, ప్రాపంచికంగా వాడి ముఖం వెలుగుతుంటుంది. డబ్బులో చిల్లి కావాలి, నలుగురిలో మాట్లాడలేడు మగవాడైతే. ఆడవాళ్ళు అయితే ఫంక్షన్‌లోకి వెళ్ళారనుకోండి, "ఏ అమ్మా ఇది ఎక్కడ కొన్నావు? ఇది ఎక్కడ కొన్నావు?" ఇవన్నీ యేసుకుంటే నలుగురిలో మాట్లాడుతుంది. చూడండి, ప్రాపంచికంగా అలా ఉంటుంది. చూడండి, నగ నట్రా యేసుకుంటే నలుగురిలో ప్రాపంచికంగా గొప్ప. మరి నీ ముఖం వెలగడానికి, నీకు గొప్ప రావడానికి ఒక శక్తి అనేది లోపలికి వస్తుంది. ఆ శక్తి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనగానే ఏమనుకుంటాం? డబ్బులు అనుకుంటాం. కాదు, ఆనంద స్వరూపము. ఏ ఇంట్లోనైతే ఆనందం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. భార్యాభర్తలు ఎప్పుడు కొట్లాడుతా ఉంటే లక్ష్మి ఇంట్లోకి రానే రాదు. పిల్లలు కొట్లాడుతా ఉంటే లక్ష్మి ఇంట్లోకి రానే రాదు. ఆ విధంగా లక్ష్మి రావాలంటే ఫస్ట్ పార్వతి రావాల్సింది. పార్వతి రావాలంటే ధ్యానం చేయాలి. అప్పుడు తర్వాత వచ్చేదే సరస్వతి దేవి. చూడండి, ధ్యానం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. లక్ష్మీ జ్ఞానం. తర్వాత నీకొచ్చేది బుద్ధి. అది సరస్వతి దేవి నీకు కలిగిస్తుంది. ఎవడైతే బుద్ధి గలవాడో ఏది చెయ్యాలో అది చేస్తాడు, ఏది చెయ్యకూడదో అది చెయ్యడు. అందుకే అంటారు, సత్యం వద ధర్మం చద. ధర్మం చర అని చెప్పేసి. సత్యాన్ని పట్టుకోవాలి. ధర్మంకు మనం ధర్మపరంగా ఉండాలి. సత్యం అంటే భగవంతుడు.
భగవంతుడు అంటే ఎవరు? నిరాకారుడు. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పట్టుకోవాలంటే ఒకటే మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే ఆయన మనలోకి ప్రవేశిస్తాడు. మన లోపల ఆయన అంశ ఉంది. వచ్చి కలవాల. ఆత్మ ఉంది. ఆత్మశక్తి పెరగాల. పెరిగినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. చూడండి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, తర్వాత సరస్వతీదేవి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటామంటే మన పనులన్నీ కూడా మన లోపలికి ఆ యొక్క పరమాత్మ శక్తి ప్రవేశించింది కాబట్టి పరమాత్మ లక్షణాలే ఉంటాయి. చూడండి, పచ్చని కళ్ళద్దాలు పెట్టినోడికి ఏం కనిపిస్తుంది? మొత్తం పచ్చగానే కనిపిస్తుంది. రెడ్ కలర్ పెట్టుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడికి ఏం కనిపిస్తుంది? రెడ్ కలరే కనిపిస్తుంది. అట్లాగే మన లోపలికి పరమాత్మ ప్రవేశిస్తే మనలో గుణాలు ఏముంటాయి? పరమాత్మ గుణాలే ఉంటాయి. అంటే పరమాత్మ గుణాలంటే ఏంటి? అందరికి ఇవ్వడం గాని తీసుకోవడం ఉండదు. ఆయనకి ఇవ్వడం నేర్చుకుంటాడు. ఇవ్వడం, ఎవరు ఎంత ఇస్తే 10 రెట్లు మనకొస్తుంది. ఆ విధంగా ఇవ్వడం నేర్చుకుంటాడు. ఇవ్వడం అనేది మాధవుని యొక్క లక్షణం, భగవంతుడి యొక్క లక్షణం. తనకి అహంకారం ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు. ఇవన్నీ లక్షణాలన్నీ కూడా మెల్లగా 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 ధ్యానం చేస్తేనే వస్తాయి. ఊరికే రావు. ఊరికే పుస్తకాలు చదివితేనో, సజ్జన సంగీతం వింటేనే కాదు. ఎంత ధ్యానం బాగా చేస్తే, ఎన్ని విన్నా సరే ధ్యానం చేయకుండా ఉంటే అవి ఏమీ రావు. ఇలా వింటాం, దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఇలా వింటాం, ఇలా వదిలేస్తాం. అలా తయారైపోతుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఎవరైతే ధ్యానం బాగా చేస్తారో ఆ శక్తిని మనలో కాపాడుకోవాలి. వచ్చిన శక్తిని కూడా కాపాడుకోవాలి. అంటే వచ్చిన శక్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన లోపల శక్తి ఏదైతే ధ్యానం ద్వారా వచ్చిందో అది బయటికి వెళ్ళిపోకుండా మనం ఏం చేస్తాం? చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకొని, తర్వాత వేళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి వాటిని కూడా కళ్ళపైన పెట్టుకొని లోపలికి పంపించుకుంటాం. కానీ రోజంతా ఏం చేస్తాం? నోరు లబలబ లబలబ మాట్లాడుతా ఉంటాం. ఎవరు అధికంగా మాట్లాడుతా ఉంటారో వాళ్ళ లోపల శక్తి వెళ్ళిపోతా ఉంటుంది. శక్తిహీనత జరుగుతుంది. సంపాదించుకుంటున్నావు కానీ ఖర్చు చేయొద్దు. ఎంత ఖర్చు చేస్తే అంత మన ఆస్తి తగ్గిపోయినట్టుగానే నీ శక్తి కూడా ఎక్కువ మాట్లాడుతా ఉంటే శక్తి పోతా ఉంది. తక్కువ మాట్లాడు. అందుకంటే ప్రతిసారి నీ మాటలు నీకైనా ఉపయోగపడాలి, ఎదుటి వారికైనా ఉపయోగపడాలని చెప్తుంటారు. ఆ విధంగా మన మాటలు ఉండాలి. అంటే మన జీవితము ఎవరిని కూడా అసూయగా, ఎవరిపైన క్రోధం గాని, ఎవరిపైన ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనలోకి రాకుండా ఉండాలంటే ఎవరు చెప్తే రావు. అవి నీలోనే ఉన్నటువంటి దుర్గుణాలు అవి మెల్లగా మెల్లగా తగ్గిపోతాయి. ఒకసారి బుద్ధుడు చాలా కష్టపడి అన్ని రకాలుగా ఈ ధ్యానం చేస్తూ అందరికీ చాలా జ్ఞానం నేర్పుతుంటే ఒకాయన వచ్చి అడిగాడు, స్వామి, మీరు అంతా తిరిగి 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 బాగా ధ్యానం చెప్తున్నారు కదా, మీరు ఏం సంపాదించారు ఇప్పటిదాకా? నేను చూస్తుంటే ఒక కాషాయం గుడ్డ వేసుకొని తిరుగుతున్నారు, చేతిలో జోలే, ఆ భిక్ష పాత్ర ఇవే ఉన్నాయి, మీరేం సంపాదించారంటే ఆయన బుద్ధ భగవానుడు ఏమన్నాడంట, నాయనా, నేనేం సంపాదించుకోలేదు, ధ్యానం వల్ల నేను పోగొట్టుకున్నాను అన్నాడు. అనగానే, ఏంటి స్వామి, అందరు ఏదైనా సంపాదించుకోవాలి, జమ చేసుకోవాలి అని చూస్తారు, మీరేమో పోగొట్టుకున్నానంటానంటే, అవును నాయనా, నేను పోగొట్టుకున్నాను. నాలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకున్నాను, నాలో ఉన్నటువంటి కోపాన్ని పోగొట్టుకున్నాను, నాలో ఉన్నటువంటి క్రోధాన్ని పోగొట్టుకున్నాను, నాలో ఉన్నటువంటి అసూయని పోగొట్టుకున్నాను, ఇలా తనలో ఉన్న చెడు లక్షణాలన్నీ పోగొట్టుకున్నాను నాయన అన్నాడు. ఇంకేం కావాలా? ఆయన భగవంతుడే అని చెప్పేసి వెంటనే కాళ్ళ మీద పడి క్షమించండి స్వామి అని చెప్పేసి అన్నాడు. ఈ విధంగా ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ వెళ్ళిపోయి మన జీవితము ఆనందంగా ఉంటుంది. చూడండి, సుఖం అనేది కొద్దిగా టైం ఉంటుంది, దాని లిమిట్ ఉంటుంది. సంతోషానికి కూడా లిమిట్ ఉంటుంది. ఆనందం అనేది భార్యాభర్త కలిసినప్పుడు క్షణకాలం, కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. కానీ ఆ యొక్క ఆనందాన్ని అనుభవించే క్షణాలు కేవలం ధ్యానం చేస్తూ, బాగా ధ్యానం చేస్తూ, శ్వాస మీద ధ్యాస పెట్టేసి, మనసు లేని స్థితిలో, ఈ ఆలోచన లేని స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ విశ్వశక్తి వచ్చేసి
మనసును దాటి ఆత్మ వైపు చేరుకుంటుందో అప్పుడు చూడాలి ఆనందం. అలాంటి ఆనందం కోసమే మనం ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నమే ఆ ఆనందం ఎప్పుడైతే దొరుకుతుందో, ఆ ఆనంద స్వరూపుడు మనకు లభిస్తాడు. పరమానంద స్వరూపుడు లభిస్తాడు. మహాభారతంలో, భగవద్గీతలో ఒక క్షణం పాటు అర్జునుడికి కృష్ణ భగవానుడు తనకు విరాట్ స్వరూపం చూయించాడు. ఒక క్షణం పాటు. అప్పుడు తను కళ్ళు మూసుకున్నాడు. నాకేం కనిపిస్తలేదు. నాయనా ఈ కళ్ళతో చూడలేవు నువ్వు. ఈ చర్మ చక్షువులు దీన్ని చూడలేవు. నీకు దివ్య దృష్టిని ఇస్తున్నా అని చెప్పి కొన్ని గడియలు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చేసాడు. అప్పుడు ఆయన స్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు తన్మయంలో ఏమి మాట్లాడలేకపోయాడు. అంటే అది ఆనందం. ఆ ఆనందం కోసమే మన ప్రయత్నం అంతా కూడా. ఇది ఎక్కడా దొరకదు. ఏ పూజ చేసినా దొరకదు. ఏ విగ్రహానికి అభిషేకం చేసినా, నీళ్ళలో మునిగినా, ఎక్కడ పోయినా సరే ఈ ఆనందం దొరకదు. ఆనందం లభించాలంటే కేవలం పత్రిజీ గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే మనకు ఆనందం దొరుకుతుంది. ఆనంద స్థితిలో ఎంతసేపు ఉంటే నీవు ఉన్నది ఎవరి దగ్గర? ఆ పరమాత్మల దగ్గర. కాబట్టి ఆయన దగ్గర కూర్చొని ఈ శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేస్తే మనము పరమాత్మని చేరుకుంటాము. చూడండి, ఇలా మనము మన జీవితంలో మన సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి అన్నాడట, గురుగారు నేను బ్రహ్మజ్ఞానం ఎప్పుడు నేర్చుకోవాలన్నాడు. గురువు దగ్గర ఒక శిష్యుడు, బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఎప్పుడు నేర్చుకోవాలి? సరే నాయన, నేర్చుకోవడానికి ఒక ముహూర్తం ఉంది, అప్పుడు నేర్చుకో అన్నాడంట. ఆ ముహూర్తం చాలా బాగుంటది, అందరు వినండి. ఎప్పుడంటే నువ్వు చనిపోతావు కదా, చనిపోయే ముందు 5 నిమిషాల ముందు నేర్చుకోండి. ఈ శిష్యుడికి మతి పోయింది. ఏంటి, చనిపోయే ముందు 5 నిమిషాల ముందు నేర్చుకోవాలి? మరి చనిపోతాం ఎప్పుడు? అది తెలియదు కదా. మరి ఎప్పుడు ఏ క్షణాన పోతావో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకో. ఆ విధంగా ప్రతి క్షణము భగవంతుని గురించి మనము ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని సంపాదిస్తూ, తీవ్రంగా సాధన చేసి, యుక్తాహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఆత్మజ్ఞానం పొందితే, అట్లాగే సజ్జన సాంగత్యాన్ని చేస్తే, మన సాధన ఎంత తీవ్రంగా చేస్తే అంత తీవ్రంగా మనలో గుణాలు మార్పు జరుగుతుంది. మనలో ఉన్న త్రిగుణాలు, తమో రజో సత్వ గుణాలు ఉంటాయి. తమో గుణంలో ఉన్నవాడు కింది స్థాయిలో ఉంటాడు. రజోగుణంలో నేను గొప్పగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. సప్తగుణంలో ఉన్నవాడు అందరికి సహాయం చేయాలని ఆలోచిస్తాడు. ఇక్కడ చూడండి, ఎవరైతే సాధన తీవ్రంగా చేస్తారో వారు సూక్ష్మ శరీర యానం చేస్తారు. మరణించిన తర్వాత మనకేం లాభము అనేది తెలుసుకోవాలంటే ధ్యానం బాగా చేసిన వాళ్ళు మాత్రమే. తన యొక్క శరీరం ఎక్కడే ఉంటుంది, కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి మూడో శరీరం, సూక్ష్మ శరీరము ఇది స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ. దీనిపైన ఆస్ట్రల్ బాడీ ఉంటుంది, అంటే ఆరా లైన్ గా ఉంటుంది. దీని లోపల ఇంకొకటి ఉంటుంది, సూక్ష్మ శరీరం అని. అది మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి అన్ని లోకాలు తిరిగి వస్తుంది. ఆ విధంగా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో అదంతా చూసి రావడానికే ధ్యానం బాగా చేసి, చనిపోయిన వారు ఏ లోకాలకు వెళ్తారు, ఎవరిని కలుస్తారు, ఈ సూక్ష్మ శరీరంలో సాధ్యమవుతుంది. అందుకే అంటారు దాన్ని మూడో కన్నుగా కూడా పిలుచుకుంటారు. ఇది మొదటి స్టెప్పే ధ్యానంలో. అంటారు మీకు థర్డ్ ఐ యాక్టివేట్ అయిందా? థర్డ్ ఐ యాక్టివేట్ అయింది. థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది అది స్టార్టింగ్ స్టేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి 6 స్టేజీలు ఉన్నాయి. థర్డ్ ఐ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా 6 స్టేజీలు ఉన్నాయి. అది చెప్పుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. కానీ ఎవరైతే సూక్ష్మ శరీర యానం చేస్తారో మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటారు. తర్వాత మరణం ఒక మధురమైన ఘట్టంగా, పైగా మరణం మనకు లాభంగా తెలుస్తుంది. చూడండి, మరణించిన తర్వాత ఏం జరుగుతుందంటే, మరణించిన వ్యక్తికి ఇద్దరు వస్తారు ఆయనను తీసుకుపోవడానికి. ఏమంటారు వాళ్ళని? పితృదేవతలు అంటారు. ఎవరి పితృదేవతలు అంటే, ఎవరైతే పాపపుణ్యాలు చేస్తారో వాళ్ళని మాత్రం తీసుకుపోయే వాళ్ళని పితృదేవతలు అంటారు.
ఎవరైతే పాపపుణ్యం దాటేసి ధ్యానం బాగా చేస్తారో వాళ్ళని తీసుకుపోవడానికి వచ్చే వాళ్ళని పితృదేవతలు కాదు, వీళ్ళని ఏమంటారంటే అస్ట్రల్ అస్ట్రల్ ఏంజల్స్ అంటారు. వీళ్ళు వచ్చేసి మనల్ని పై లోకాలకు తీసుకుంటారు. పైన 7 లోకాలు ఉన్నాయి. భూలోకమే మనం అనుకుంటాం. భూలోకం అంటే భూమి కాదు. ఈ మొత్తం సరాచర సృష్టి అంతా కూడా భూలోకం కింద ఈ వేదాల సారం. మన సైన్స్ ప్రకారం భూమి ఒక గ్రహం. వేదాల సారం భూలోకం అంటే మొత్తం భూమి గ్రహం, ఈ సూర్యుడు, ఇలాంటి సూర్యుడితో ఉన్నటువంటి రకరకాల నక్షత్రాలు, ఈ గ్రహాలు ఇవన్నీ కలిపి కోటానుకోట నక్షత్రాలు, ఇదంతా కూడా భూలోకం. భూలోకం తర్వాత భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, ఆ తర్వాత ఇంకా 3 లోకం. చూడండి, ఈ జనాలోకం వరకు మాత్రమే పాపాలు పుణ్యాలు చేసిన వాళ్ళు వెళ్తారు. ఇది దాటి ఈ ముక్తి కర్మలు ఎవరైతే చేస్తారో దాని పైన ఉన్నటువంటి తపోలోకము, తర్వాత సత్యలోకం వైపు వెళ్ళే ప్రయత్నం చేయాలి. చూడండి, ఎవరైతే గొప్ప లోకాలకి వెళ్ళి అర్హత సాధిస్తారో వాళ్ళని తీసుకెళ్ళడానికి పితృదేవతలు రారు, యోగులు వస్తారు. వాళ్ళని మనం ఏంజల్స్ అని కూడా అంటాం. ఎందుచేతంటే పై లోకాలకు తీసుకువెళ్ళాలంటే ఆ లోకం తెలిసిన వాళ్ళే రావాలి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ వెళ్ళామనుకోండి, హైదరాబాద్లో మన తెలియని ఇంటికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి మనల్ని తీసుకెళ్ళాలి అక్కడికి. ఇక్కడ తెలియని లోకాలకు వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు యోగులు వచ్చేసి తీసుకొని వెళ్తారన్నమాట. ఈ విధంగా చనిపోయిన తర్వాత మనల్ని తీసుకుపోవడానికి ఎవరైతే మన స్థాయిని బట్టి ఈ లోకంలో నువ్వేం చేసుకున్నావు దాన్ని బట్టే జరుగుతుంది. గొప్పవారి సాంగత్యం పొందడమే కాదు, మనం ఇంకొక ఛాయిస్ కూడా ఉంటుంది. ఎలాంటి జన్మ కావాలంటే అలాంటి జన్మని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి జన్మను తీసుకొని భవిష్యత్తును ఇంకా బాగా తీర్చిదిద్దుకోగలుగుతాం. చూడండి, మరణం అనేది ఒక కామా మాత్రమే. తర్వాత జీవితం ఉంటుంది. దాన్ని మరణానంతర జీవితం అంటారు కూడా. అక్కడ కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎంతో ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము జీవించి ఉన్నంత కాలము ఈ ప్రాపంచికం, ఆధ్యాత్మికం రెండూ కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. రెండూ అవసరమే. నాణానికి బొమ్మ తీసేస్తే నాణం చెల్లదు, నాణానికి బొరుసు తీసేస్తే నాణం చెల్లదు. ప్రాపంచికంగా ఉంటూ ఆధ్యాత్మికంగా పరమాత్మ వైపుకు మనం చేసే ప్రయత్నాలన్నీ చెయ్యాలి. కానీ ఆఖరి ప్రయత్నం చేసేయడమే ఇదే ధ్యానము. ధ్యానం ద్వారా మనము పరమాత్మకు చేరుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే ఈ త్రిరత్నాలైనటువంటి తీవ్ర ధ్యాన సాధన, తర్వాత ఆహారం చాలా చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి. ఆహారం అనేది శాకాహారం, శుద్ధ శాకాహారిగా ఉండాలి. తర్వాత 3వది సజ్జన సాంగత్యం. ఈ 3ని మరవకుండా ప్రతిరోజు పరమాత్మ వైపు ఎవరైతే నడుస్తారో వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది, వాళ్ళ యొక్క మరణం మధురంగా ఉంటుంది. ఇంకేం కావాలి మనకు? మరణం మధురంగా ఉంటుంది, జీవితం ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఆనందానికి, బాధకి, అంటే మనము భూమిపైకి ఎందుకు వచ్చామో చాలా చక్కగా వివరించారు. మనం జననం, ఎల్లనం, మరణం కూడా అలానే ఉంటుందని చాలా ఎగ్జాంపుల్ తో మంచి వివరణ ఇచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ మనం సాధించాలంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఎవరైనా అది సాధన చేస్తేనే మన ఉన్న కర్మలు తొలగించుకోగలుగుతాము, మనము ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతాము, ఎదుగుతామని చాలా చక్కగా చెప్పారు సార్. ఓకే మాస్టర్స్, ఇంకెవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. సారు చాలా చక్కగా వివరిస్తారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడగండి. ఈ క్లాస్ కు సంబంధించిన అయినా ఇంకేం వేరే ఏమైనా ఉన్నా అడగండి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మీరు జగిత్యాల వచ్చారు సార్? ఈ వరకు వచ్చారు.
జగిత్యాల జగిత్యాల వచ్చాను సార్. వచ్చాను. సార్ గుర్తుపట్టిన, ఫోటో చూసి గుర్తుపట్టలేను కానీ ఇప్పుడు గుర్తుపట్టిన సార్ క్లాస్ లో. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా ఉంది సార్ క్లాస్. జగిత్యాలలో బాగా చేస్తున్నారు ధ్యానం. అవును సార్, అవును చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు సార్. జగిత్యాల ఏరియాలో ఇప్పుడు రాజలక్ష్మి మేడం కూడా వస్తున్నారు. అవును సార్, అవును. నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ భూపత్పూర్ అనుకుంటున్నారు. మనం మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. కథా మేడం వాళ్ళే భూపత్పూర్ అంటున్నారు. ఎక్కడైనా ఓకే. ఎక్కడైనా ఓకే ఎక్కడైనా సార్. ఓకే. భూపత్పూర్ అయినా జగిత్యాల అయినా ఎక్కడైనా ఓకే. భూపత్పూరైనా మీరు decide ఎక్కడైనా ఎక్కడైనా చేయడానికి రెడీ ఉన్నాము. అంటే దానికి అంతటా జరగాలని మా ఉద్దేశం. జైత్యాల్లో అయితే ఇప్పుడు భూపత్పూర్ వస్తే భూపత్పూర్ అంత పెద్ద మాస్టర్ భూపత్పూర్ వస్తే భూపత్పూర్ లో ఆ ఎనర్జీ తోటి ఆ ఊరు, ఆ చుట్టుపక్కల ఊర్లు అవన్నీ చేంజ్ అవుతాయి కదా సార్. మనకు కావాల్సింది అదే కాబట్టి ఎక్కడైనా ఓకే. అంతటా ధ్యానం వ్యాపించాలి, జ్ఞానం వ్యాపించాలి. అదే అన్నారు కానీ మన అంటే రాఘవరావు సార్ ఏమన్నాడు అంటే ఒక మాట, జగిత్యాల్లో చేయండి తర్వాత చూద్దాం అన్నట్టు అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కి వెళ్తారు కదా, అప్పుడు డిసైడ్ అవుతుంది సార్ ప్లేస్ ఏది అనేది, భూపత్పూర జగిత్యాల అని.